అందరికీ నమస్కారం. రాష్ట్రంలో ఘోరమైన ఘటన. లిఫ్ట్‌లో ఇరుక్కున్న కుటుంబం. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే గనక వీడియో అయితే మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ మీ ముందుకు నేను తీసుకొస్తాను. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో నాకు చెప్పండి. ఇంక లేట్ చేయకుండా ఈ వీడియో యొక్క పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్‌లో చిక్కుకున్నారు ప్రయాణికులు. అయితే 3 గంటలు లిఫ్ట్‌లోనే నరకయాతన అనుభవించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్‌లోని ఈ ఘటన జరిగింది. ప్లాట్‌ఫారం మారేందుకు 14 మంది లిఫ్ట్ ఎక్కారు. పరిమితికి మించి ఎక్కడంతో లిఫ్ట్ ఆగిపోవడంతో పాటు తలుపులు తెరుచుకోలేదు. దీంతో ప్రయాణికులు 3 గంటల పాటు అందులో ఇబ్బందులు పడ్డారు. వారి కేకలు విని రైల్వే పోలీసులు స్పందించారు. టెక్నీషియన్లు లేకపోవడంతో వారు స్వయంగా రంగంలోకి దిగారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియోలో లిఫ్ట్‌లోంచి అయితే పైనుంచి అయితే వాళ్ళందరిని తీయడం జరుగుతుంది. రెస్క్యూ చేసి అయితే వాళ్ళందరిని కూడా ఆర్‌పీఎఫ్ వాళ్ళు అయితే కాపాడినట్టు తెలుస్తుంది. మరోవైపు వైసీపీ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఇంటిపై యువకుడు దాడి చేశాడు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ముద్రగడ నివాసం దగ్గర ఇవాళ ఉదయం ట్రాక్టర్తో యువకుడు హడావిడి చేశాడు. ర్యాంపుపై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు కూడా మీ ముందుకు తీసుకొస్తాను. దయచేసి లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.